అని చెప్పినటువంటి మన ఆలయాలకు సీతమ్మ తల్లిలా ఇంకా అగ్ని పరీక్ష తప్పడం లేదు. మన ఆలయాలు సమాజంలో దైవాన్ని కాంక్షిస్తూ సర్వే జన సుఖినో భవంతు అంటూ ఉదాత్త భావనను పెంచాయి, సామాజిక కేంద్రాలుగా విరజిల్లాయి. ఓం జౌ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి అని చెబుతూ ప్రకృతి పర్యావరణ భావాలు ఆలయాలు మన జీవితంలో పెంచాయి. లోక సమస్త సుఖినో భవంతు కృణ్వంతు విశ్వమార్యం అని విశ్వ కళ్యాణ భావనని దేవాలయాలు మనకు అందించాయి. హిందువులంతా ఒక్కటే అనడానికి హిందూ సమాజానికి అనేక దృశ్యాంతాలు మన ఋషులు మనకు అందించారు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా మనందరం పలికే జైననాదం భారత్ మాతా కీ. ఇది మన అందరి యొక్క నినాదం. దీని ద్వారా మనందరం ఒకే తల్లి సంతానం అనే సమరస భావనకి సంకేతం ఇది. మన పండుగలు దీపావళి, వినాయక చవితి, శ్రీరామనవమి, దసరా ఇత్యాది పండుగలు దేశం మొత్తం కూడా ఒక్కసారే జరుపుకుంటున్నాం. అంటే వేదాలకు అవకాశం లేదు హిందూ ధర్మంలో. మనందరము ఒక్కటే అని మనం ఋషులు మనకు నిర్ణయించారు. మన జననంలో, మన మరణంలో, మన వివాహంలో, మన దేవాలయ ప్రతిష్టలో మన అందరము చెప్పుకునే సంకల్పం యావత్ భారతదేశంలో జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అంటూ మనందరము ఒక్కటే అనే సంకేతాన్ని మన పూజా విధానంలో మన ఋషులు మనకు పొందుపరిచారు. వేదాలు చెప్పినది, శ్రీరాముడు చేసినది, గీతాచార్యుడు చూపినది, ఋషు మహాత్ములు ఆదేశించినది, పంచాంగం సూచించినది ఇదే దేవాలయాలు మన చేత చేయిస్తూ వచ్చాయి. ప్రతి ఒక్కరికి ఒక గోత్రం ఉన్నది. ఆ గోత్రం అన్ని కులాలలో ఉన్నది. ఋషులు మన అందరి